షామీర్పేట్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్పిడి చేస్తూ ఢిల్లీలో కార్యాలయం ప్రారంభిస్తున్న సందర్భంగా షామీర్పేటలో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అఫ్జల్ ఖాన్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ అఫ్జల్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం గత 8 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో ఎంతో పురోగతి సాధించిందని, అదే పురోగతి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, సహకార సంఘం డైరెక్టర్ భూమిరెడ్డి, కేసీఆర్ సేవాదళం నాయకులు మహమ్మద్ నిసార్ అహ్మద్ ఖాన్, శివరాములు, ఉచ్చటి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ చారిత్రాత్మక పాత్ర పోషిస్తుందని కేసీఆర్ సేవాదళ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ అఫ్జల్ ఖాన్ అన్నారు. నేడు మేడ్చల్ నియోజకవర్గంలోని షామీర్పేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం నిర్వహించారు. నేడు ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. జాతీయ जय भारत, जय भारत, जय बीआरएस, जय बीआरएस, जय बीआरएस, जय केसीआर, जय केसीआर, जय भारत, जय बीआरएस, जय भारत, जय केसीआर. ఢిల్లీలో మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో షామీర్పేటలో మరి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి రాష్ట్రంలోనే కాక మరి ప్రజలు దేశంలో ఆనందోత్సాహాలతో ఉన్నారనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ రైతు వ్యతిరేకి అయిన ప్రభుత్వం పట్ల మరి చాలా కోపంగా నిరసనలతో ఉన్నారు. మరి కేసీఆర్ గారు తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేశారో మరి యావత్తు దేశంలో కూడా ఈ విధంగానే అభివృద్ధి చేస్తారని మరి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు ఈ తరుణం కోసమే. మరి ప్రతిపక్షాలు గిట్టిన వారు మరి ఎన్నో చెప్తారు, మరి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ఈ తరుణంలో కేసీఆర్ గారు ఒక అడుగు వేసి మరి తెలంగాణ కోసం మరి నడుము బిగించకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేదే కాదు. మరి 2 దఫాలుగా మరి తెలంగాణను పాలించిన పిదప మరి వారి ఆలోచన మరో అడుగు ముందుకు వేసి ఈ దేశ ప్రజల సుభిక్షం కోసం మరి నడుము బిగించారు. మరి ఎవరో ఒకరు అడుగు వేయాల్సి ఉంటుంది, మరి ధైర్యం చేసి ముందుకు పోవాల్సి ఉంటుంది. ఆ విధంగా పోయినప్పుడే మరి వారి వెంట ప్రజలు మరి తండోపతండలుగా రావడం జరుగుతుంది. మరి అది నిస్వార్థంగా ఉన్నప్పుడే, మంచి పాలన అందించినప్పుడే మరి ప్రజల నాయకుడు అని అనిపించుకుని ముందుకు సాగినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి మరి ప్రతిపక్షాల అర్థం పర్థం లేని వ్యాఖ్యలను, వారి గోలను మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పని చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే ప్రజలు మన వెంట ఉంటే ఎంతకైనా వెళ్ళొచ్చనేది మరి కేసీఆర్ గారి ఆలోచన. మరి ఆ ఆలోచనతోనే మరి
ఒక అడుగు మరి ముందుకు వేసి వారు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం, మరి తెలంగాణ రాష్ట్రంలోనే కాక యావత్తు భారతదేశంలో మరి ఆనంద ఉత్సాహాలతో ప్రజలు ఉండటం, ఈ తరుణంలో మరి షాంపీర్పేటలో ఇక్కడ నాయకులతో మరి ఆనందోత్సవాలతో మరి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. మరి తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు కూడా ఎన్నో అవమానాలు, మరి ఎన్నో రకాల సమస్యలకు మరి ఎదురు కావడం జరిగింది. అన్నిటినీ మరి లెక్క చేయకుండా ధీటుగా ముందుకు సాగడం జరిగింది. మరి నేడు కూడా మరి బీఆర్ఎస్ స్థాపించి మరి పార్టీ కార్యాలయాన్ని ఢిల్లీలో ప్రారంభించే తరుణంలో కూడా మరి నిన్న మరి ఢిల్లీ పార్లమెంటులో జరిగిన సంఘటన, తెలంగాణ వారికి హిందీ రాదు అని హేళన చేయడం, మరి అదేవిధంగా వారు ఏం ప్రభుత్వం స్థాపిస్తారు, వాళ్ళని బయటికి తోసివేయండి అని చెప్పడం, హేళన వ్యాఖ్యలు చేయడం, మరి వారికి ఇలాంటి మాటలు చెప్పే అధికారం ఎవరిచ్చారు? ఎవరినైనా కూడా హేళనగా మాట్లాడకూడదు. ఎందుకంటే తెలంగాణలో ఎంతో మంది మరి పండితులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, హిందీ పండితులు ఉన్నారు. మరి వారికి హిందీ నేర్పించే విధంగా మరి తెలంగాణలో హిందీ పండితులు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎలాంటి అవమానాలు మరి భరించడానికి తెలంగాణ రాష్ట్రం కాదు. ఎవరైనా మరి ఆత్మగౌరవం ఉన్నవారు సిద్ధంగా ఉండరు. కాబట్టి ప్రగతి వైపు దూసుకుపోతున్న మరి ఈ బీఆర్ఎస్ను మరి ఆదరిస్తారు ప్రజలు. మరి కేసీఆర్ గారి వెంట మరి యావత్తు భారతదేశ ప్రజలు ఉంటారని భావిస్తూ, మరి మరోసారి రాష్ట్ర మరి దేశ ప్రజలకు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ స్థాపన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ప్రజలు కేసీఆర్ వెన్నంటే ఉంటారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భారత్, జై కేసీఆర్, జై భారత్, జై కేసీఆర్, జై భారత్, జై కేసీఆర్. जय भारत, जय भारत, जय केसीआर, जय केसीआर. आज नई दिल्ली में बीआरएस पार्टी कार्यालय स्थापना की इस खुशी पर तेलंगाना राष्ट्र में ही नहीं, तमाम भारत में भारत की प्रजा उत्सुकता से देख रही है कि केसीआर साहब बीआरएस पार्टी को लेकर इस देश को चलाने में आगे आएंगे और सही कदम उठाकर इस किसान से लेकर हर तबके के हर वर्ग को उन्नति की राह दिखलाएंगे। यह राह हर कोई देख रहा है, क्योंकि पिछली सरकारों से ये देश के लोग उब गए हैं। किसानों पर जो जुल्म ज्यादती हुई है उससे तंग आकर कई किसान वहाँ पर खुदकुशियाँ भी की है और इनके दंगे फसादों से तमाम सारा भारत परेशान है। कुछ लोग बोल सकते हैं,
कुछ लोग डर कर मुंह खोलने से भी डरते हैं। इसलिए यहाँ पिछली सरकारों ने कुछ भी उन्नति का काम नहीं किया। इसलिए तेलंगाना राष्ट्र के बाद जो 2 मर्तबा तेलंगाना सरकार अपना कदम उठाकर तेलंगाना को जिस उन्नति की राह पर ले आया है और इसी काम की वजह से सारा देश सराहता है कि केसीआर शायद केसीआर जैसा नेता अगर हमको होता तो हम भी उपलब्धि पाते, हर काम में उन्नति पा सकते थे। इस सोच को केसीआर साहब ने भांप लिया और जिस तरह तेलंगाना की उन्नति हुई है, सारे देश की उन्नति हो, इस पॉइंट पर बीआरएस की स्थापना करके आज नई दिल्ली में कार्यालय स्थापना की है। और इस खुशी पर हमने यहाँ पर केसीआर के चित्र को दूध से नहलाया और तेलंगाना राष्ट्र में ही तमाम भारत की प्रजा खुश है कि केसीआर साहब ने सही कदम उठाया है और यह सरकार आकर ज़रूर इस देश को उन्नति की राह पर ले जाएगी। हर मोड़ पर किसानों से लेकर हर वर्ग जो मार खाए हैं उन सबको सही राह दिखलाकर उनकी उन्नति तेज़ी से हो, यहाँ कामना करते हुए प्रजा इंतज़ार में है। इसलिए यहाँ कोई शक नहीं है कि केसीआर साहब क्या कर सकते हैं, क्या नहीं कर सकते। वो जब सोचकर कदम उठाते हैं तो पिछला आगे का सोचकर बहुत दूर तक सोचते हैं और इसी तरह कौन क्या बकता है, क्या बोलता है, इसकी परवाह ना करते हुए जो कार्यकर्ता, जो प्रजा उनके पीछे है, उनको लेकर वो आगे निकल जाते हैं। क्योंकि सही लीडर की यही पहचान होती है कि वो भला पहले अकेला ही रास्ते पर निकलने के बाद उसकी कामयाबी के सबब सारी प्रजा सब उनके पीछे हो जाते हैं। और तेलंगाना राष्ट्र का सिद्ध होने के बाद यही हुआ और बीआरएस की स्थापना करके एक और कदम उठाकर इस देश को उन्नति की राह पर ले जाने का जो सोच बीड़ा कांधे पे लिया है वो ज़रूर पूरा होगा। और तेलंगाना हासिल करने में तेलंगाना के जो विरोध में नेता और कुछ लोग थे जो तेलंगाना आना उन्हें पसंद नहीं था, उनकी वजह से कई विद्यार्थियों ने भी खुदकुशी की और उनकी वजह से तेलंगाना आना भी देर हुआ। और तेलंगाना की प्रजा अपनी आत्मगौरव हासिल करने के लिए तेलंगाना हासिल की, लेकिन तेलंगाना उस टाइम पर भी तेलंगाना की प्रजा को अवमान सहना पड़ता था और आज भी अवमान जगह जगह पर सहना पड़ रहा है। लेकिन ये नया नहीं है। इसीलिए कल जो दिल्ली पार्लियामेंट में हुआ, कुछ लोग बोलते थे कि हिंदी कमज़ोर है,
वो क्या सरकार बनाएंगे, उन्हें बाहर निकाल कर फेंक दो, वरना खामोश बिठा दो। उनको यह हक किसने दिया कि सभी इंसानों की आदर करना मानवता होती है, और इस मानवता के तहत हम अगर आगे बढ़ते हैं, कोई भी हो, किसी का भी अपमान करना सही बात नहीं है। वहाँ जो शख्स मानवता की इज्जत नहीं करता वो क्या पालन करेगा। इसीलिए अगर केसीआर की सरकार आ जाती है तो सबका सम्मान होगा, सबका आदर होगा, और ये देश उन्नति की राह पर ज़रूर चलेगा। यहाँ सबका सोचना है, इसीलिए जो टेढ़ा सोचते हैं वो टेढ़े ही रहकर रह जाते हैं। इसीलिए सही सोचना चाहिए, सही कदम उठाना चाहिए। इस तरह हम कहते हैं कि तेलंगाना में ऐसे ऐसे पंडित हैं जो सारे संसार को पढ़ा सकते हैं, और ऐसे ऐसे मेधावी वर्ग लोग हैं। इसीलिए यहाँ की प्रजा को किसी को भी अपमान करने का हक किसी को नहीं है। वैसे तो हिंदी पंडित तो बहुत है, अगर हो सकता है दिल्ली में भी जिसकी किसी की भी हिंदी कमज़ोर हो, वो यहाँ के पंडित उनको भी हिंदी सिखाते सकते हैं। इसीलिए आगे ध्यान दे, किसी का अपमान ना करे। और हम चाहते हैं कि केसीआर साहब के साथ सारी जनता हो, सारी देश की प्रजा हो, और ज़रूर ये बीआरएस इस देश को उन्नति के राह पर ले जाने के लिए कायम रहेगी, और सबका साथ होगा, सबका विकास होगा, और झूठे सरकारों का मुंह काला होगा। जय भारत, जय भारत, जय भारत, जय भारत, जय केसीआर, जय केसीआर, जय केसीआर। जय केसीआर। धन्यवाद।